నా పేరు జంగా కీర్తన. నేను ఏపీ మోడల్ స్కూల్ దేశవరం నుంచి వచ్చాను. నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేశాను సార్. చెవులు సరిగ్గా వినిపించాం, లెసన్స్ వినలేని సిచ్యువేషన్. ఎలా చదవాలో కూడా తెలియదు. అందరేమో చదవలేదు, ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయిద్ది అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ మా నాన్నగారు జంగ బ్రాహ్మయ్య చాలా ప్రోత్సహించారు సార్. పక్కనే ఉండి నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు, నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి. నాన్నగారు గర్వంగా చేస్తున్నారు. అయ్యారు ఈరోజు ఈ పాప వల్ల మేము కూడా చాలా నేర్చుకున్నాం. ఈ మీటింగ్ వచ్చే ముందల పాప గురించి కూడా మేడం గారు చెప్తాం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడి అసలు ఇది కూడా మనం ఎట్లా మిస్ అవుతున్నాం, ఇట్లయితే ఎట్లా మనం ప్రభుత్వం అంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇది ఎట్లా మిస్ అయ్యామని మేము చర్చించాం. ఒక మాట చెప్పాలని మీ పాపాలు మేము చాలా నేర్చుకున్నాం. అంటే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి వ్యవస్థలో, ఏం చేయాలి దానిపైన కార్యక్రమం ఇప్పుడు చేపడతాం. వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలనేది మేము వాస్తవం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం. మీ పాప దగ్గర నుంచి మీరు నేర్చుకునే ఈరోజు మాటలు